దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు శుభాభివందనములు. దివ్యవాక్కు అన్న ఈ ప్రోగ్రాంని మీరు చూస్తున్నారని, ఆశీర్వదింపబడుతున్నారని, ఆనందిస్తున్నారని తెలుసుకొని చాలా సంతోషంగా ఉన్నాం. మరి ఈరోజు ప్రత్యేకంగా వాక్యం చెప్పడానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి దేవుడికి మహిమ కలుగునుగాక. వాక్యంలోకి వెళ్లే ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవ, ప్రియ పరలోకపు తండ్రి, ప్రభా నీకు వందనాలు, నీకు స్తోత్రములు. మంచివాడా, మంచి చేయువాడా, ప్రభా నీకు వందనాలు. ఈరోజు మా కోసం నువ్వు ఏర్పాటు చేసుకున్న వాక్యంని వినగలగడానికి, గ్రహించగలగడానికి హృదయాన్ని మాకు దయచేయమని అడుగుచున్నాను. ప్రతిస్పందించగలిగిన జీవితం మాకు దయచేయమని అడుగుచున్నాను. ఈ లోకంలో నీ సాక్షులుగా మేము ఎలా జీవించాలో, నీకు పేరు తెచ్చే బిడ్డలుగా మేము ఎలా ఉండాలో మాకు నేర్పించమని యేసు నామమున వేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. అమ్మ మరియా, మా అందరి కోసం ప్రార్థించమని నీ యొక్క విజ్ఞాపన ప్రార్థన కూడా మేము అడుగుచున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, చాలామంది మరి క్రిస్మస్ అయిపోయింది, న్యూ ఇయర్ అయిపోయింది, అమ్మయ్య అనుకునేసరికి మరి తపస్సు కాలం అని వచ్చేసింది. లెంట్ సీజన్ అంటారు, ఉపవాస దినాలు అంటారు, కొంతమంది శ్రమల దినాలు అంటారు. ఏది ఏమైనా సరే విభూది బుధవారం నుంచి మరి గుడ్ ఫ్రైడే వరకు కూడా చాలామంది చాలా వరకు కూడా ఉపవాసం ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఉపవాసం దేనికి ఉంటున్నారు అంటే వాళ్ళకి ఇష్టమైన భోజనాన్ని, వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ని వాళ్ళు వదిలేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఏదైతే వాళ్ళు డిజైరింగ్గా చాలా ఇష్టంగా తింటారో వాటిని త్యాగం చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు. మరి ఈ రోజున అసలు మనం ఏది వదిలేయాలి, ఏది పట్టుకోవాలి, అసలు నిజమైన ఉపవాసం అంటే ఏంటి, దేవుడు మన నుండి ఏమి ఆశిస్తున్నాడు అన్న సత్యాన్ని మనం నేర్చుకుందాం. ఈరోజు మనం వాక్యంలోకి వెళ్ళినట్లయితే మొట్టమొదటిగా ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనాలు మనం చదువుతున్నట్లయితే అక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, మీరు అన్ని పనులను సనుగు కొనక వివాదములు లేకుండా చేయుడు. ఇక్కడ చూడండి, ఉపవాసం ఉంటున్న మనము లేదా లెంట్ సీజన్ని మనం చేసుకుంటున్నాం, మనము ఈ యొక్క తపస్సు కాలంలో మనం జీవిస్తున్నాము అంటే మనం 2 విషయాలు మనం చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఒకటి, అన్ని పనులను సనుగు కొనక చెయ్యాలి. ఒక ఆత్మ పరిశీలన చేసుకుందాం. చాలామందిని నేను చూస్తూ ఉంటాను, ఉపవాసం ఉన్నా లేదా ఫాస్టింగ్ పీరియడ్లో ఉన్నా లేదా ఈ తపస్సు కాలంలో ఉన్నా ఏదో చిరాకు పడినట్టుగా గొడవలు ఆడుతూ ఉంటారు. అది నిజమైన ఉపవాసం కాదండి. మనం చూస్తుంటాం, మన అనుదిన జీవిత శైలిలో కూడా మనకు దేవుడి నుండి ఏదైనా అధికంగా కావాలి, ప్రాముఖ్యంగా కావాలి, యేసుప్రభు మాత్రమే చేయగలడు, అది చక్కటి క్లారిటీ నాకు ఆన్సర్ రావాలనుకున్నప్పుడు కూడా చాలామంది మీ ఉపవాసం ఉండి కనిపెట్టుకొని ప్రార్థన చేస్తాం. ఉదాహరణకి మా పాప విషయంలో నేను దాదాపుగా 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి దేవుడికి సందేశాన్ని తీసుకొని పాపక వివాహం చేయటం జరిగింది. అదేవిధంగా నేనే కాదు, అందరు కూడా ఉపవాసం ఉండి వాడు కావాల్సినది దేవుడి నుంచి పొందుకుంటూ ఉంటారు. ఆరోగ్య సమస్య కావచ్చు, ఆర్థిక సమస్య కావచ్చు, పిల్లల సంతాన విషయంలో కావచ్చు, ఏ విషయంలో వ్యాపార అభివృద్ధి విషయంలో కావచ్చు, ఏ విషయంలో అయినా సరే ఉపవాసం ఉంటారు. కానీ ఆ ఉపవాసానికి లెంట్ సీజన్లో తపస్సు కాలంలో ఉన్న ఉపవాసానికి జీవిత విధానానికి చాలా తేడా ఉందండి. ఇక్కడ నువ్వు ఉపవాసం ఉంటున్నావంటే లేదా లెంట్ సీజన్లో నేను పాల్గొంటున్నానని ఒక అన్యుడు ఒక క్రైస్తవుని చూశాడు అంటే మన అనుదిన జీవితంలో కొన్ని మార్చుకుంటూ ఉంటాం. ప్రతిరోజు పూజకి వెళ్తాము లేదా మన ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొంటాము, మనం చేస్తూ ఉంటాం. అడ్డగోలుగా ఇటు అటు పోం. కనీసం ఆదివారం ఖచ్చితంగా ఈ 40 రోజులు ప్రార్థనలో పాల్గొనాలని చూస్తూ ఉంటాం. ఇక్కడ ప్రభు ఏం చెప్తున్నాడంటే, మీరు ఇలాంటి పాల్గొంటున్నట్లే ఒక క్రైస్తవుడుగా నా శ్రమ పునరుత్థానంలో పాల్పంచుకుంటున్నట్లయితే, నా శిలువ యాగంలో మీరు పాల్పంచుకుంటున్నట్లయితే మీరు ఒక పని చేయాలి. ఏంటంటే, మీరు ఏ పనిని కూడా సనుగు కొనక గొనుక్కొనక వివాదములు చేయక చేయాలి. ఒకటి. రెండోది ఏమంటున్నాడంటే, ఎందుకు చెయ్యాలి, అసలు ఎందుకు మనం చెయ్యాలి, ఎందుకు సనుగోకూడదు, ఎందుకు గొడవలు పడవద్దు, ఎందుకు వివాదములు చేసుకోకూడదు అంటే బైబిల్ ఏం చెప్తుందంటే, అదే పత్రికలో ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనాల్లో మనం ముందుకి చదివినట్లయితే అక్కడ ఉంది, ప్రియ సహోదరి సహోదరులారా, అప్పుడు నీచులు వక్రబుద్ధులు గల లోకములో మీరు దేవుని సుపుత్రుల వలె నిరపరాధులుగా పరిశుద్ధులుగా ఉండెదరు. చూసారండి, ఎందుకు మనం లెంట్ సీజన్ పాల్గొనాలి?
వాట్ ఫర్ ద టిప్స్ ఆఫ్ ద లెంట్ సీజన్ ఐ వాంట్ టు గివ్ యూ. అసలు ఈ తపస్సు కాలంలో మనం జీవించే విధానం మనం నేర్చుకుందామండి. ఒక వక్రబుద్ధి కలవాడు, ఒక నీచత్వం కలిగిన వాళ్ళు మనల్ని చూసి ఇదిగో వీళ్ళు దేవుడు బిడ్డలు అని చెప్పడానికి మనం తపస్సు కాలంలో జీవించాలండి. ఎప్పుడైతే మనం చేస్తామో బైబిల్ చెప్తుంది మనం నిరపరాధులుగా ఉంటాం, పరిశుద్ధులుగా ఉంటాం. నా ప్రశ్న ఏంటంటే, ఇలా మనం జీవించడానికి ఏమాత్రమైన ప్రయాసపడుతున్నామా? చికెన్, మటన్, ఫిష్, ప్రాన్స్, ఎగ్స్ వదిలేసి ఏదో పెద్ద త్యాగం చేసేవాడు అనుకుంటూ ఉంటారు. కొంతమంది కొత్త బట్టలు వేసుకోవటం మానేస్తారు, కొన్ని చోట్లయితే చెప్పులు వేసుకోవటం మానేస్తున్నారు, కొంతమంది గడ్డాలు పెంచేసుకుంటున్నారు. అవి ఏవి తప్పని నేను అంటలేదు. వీటన్నిటి మధ్యలో మరొకటి కూడా ఉంది. అది ఏంటంటే, నేను ఏ విషయంలో అయినా, నా జీవితంలో ఎదురయ్యే ఏ విషయంలో అయినా నేను సనుగు కొనక, వివాదములలో పాల్గొనక నేను సహనంతో ఉంటానని ఈరోజు దేవుడి సన్నిధిలో మనం ఒప్పుకోవాలండి. అప్పుడు ఏం జరుగుతుంది అంటే, మొదటి తెస్సలోనికైలకు రాసిన లేఖ 5వ అధ్యాయం 18వ వచనంలో వాక్యం పలుకుతుంది, మీరు అన్ని వేళలయందు కృతజ్ఞులై ఉండుడి. మీరు అన్ని వేళలయందు కృతజ్ఞులై ఉండుడి. యేసుక్రీస్తునందలి మీ జీవితం దేవుడు మీ నుండి కోరుకున్నది ఇదియే. అసలు దేవుడు నాకు నుండి కోరుకున్న జీవితమే నేను జీవించాలండి. ఈ తపస్సు కాలం, ఈ 40 రోజుల్లో మనం ఈ విధంగా ప్రయాసపడినట్లయితే ఖచ్చితంగా మన మిగతా జీవితం అంతా, సంవత్సరం అంతా కూడా యేసయ్యను ఆనందపరిచే జీవితం, కృతజ్ఞత కలిగిన జీవితంలో మనం జీవిస్తూ ఉంటాం. మొట్టమొదటిగా మనం ఏది గొనుక్కోట్గా ఒక కృతజ్ఞత హృదయం, ఒక గ్రాటిట్యూడ్ హార్ట్ కలిగి మనం జీవించాలని ఈ 40 రోజుల్లో మొదటి టిప్పుగా దేవుడు ఒక సూచనగా దేవుడు ఇస్తున్నారండి. మరి రెండవదిగా మనం చూస్తున్నట్లయితే పౌలు గారు ఎఫెసీ సంఘానికి రాస్తూ ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 31వ వచనంలో ఏం చెప్తారంటే, వైరము, మోహము, క్రోధము అను దానిని త్యజింపుడు. ఇక్కడ చూడండి, 3 రకాలుగా 3 విషయాల్లో చాలా ఖచ్చితంగా ఎఫెసీ సంఘానికి చెప్తూ పౌలు గారు చెప్తున్నాడు. మనం ఈ యొక్క దినాలలో కూడా ఈ 3టిని మనం తొలగించుకోవడానికి ప్రయత్నించాలి. ఒక్కటి ఏంటంటే వైరము, మోహపు తలంపులు కలిగి ఉండటము, మళ్ళీ క్రోధము అంటే భయంకరమైన కోపము కలిగి ఉండటము మనం త్యజించాలి. అరుపులు కానీ అవమానములు కానీ ఇక ఉండరాదు. ఏ విధమైన ద్వేష భావము మనం కలిగి ఉండరాదు. నేను ఉపవాసం ఉంటున్నాను, లేదా నేను యేసు యొక్క శ్రమల కాలంలో నేను పాల్గొంటున్నాను, లేదా యేసు యొక్క తపస్సులో నేను పాల్గొంటున్నాను అని మనం అనుకున్నట్లయితే మనలో ఏదైనా ద్వేష భావం ఉందేమో ఈరోజు ఒక సరి చేసుకోవాలి. నేను అందరికీ చెప్తూ ఉంటానండి, ఇఫ్ ఐ చేంజ్ మై సెల్ఫ్ దెర్ విల్ బీ నో వన్ టు ఆస్క్ మీ టు చేంజ్. నేను సరి చేసుకోగలిగితే ఒక వ్యక్తి ద్వారా నువ్వు మారు అని నేను చెప్పించుకోవాల్సిన అవసరం నాకు లేదు. నేను సరి కలుగుతాను ఎప్పుడంటే దేవుడి యొక్క వాక్యం నాలో పనిచేసినప్పుడు. దేవుడి యొక్క వాక్యం నాలో పనిచేయాలంటే దేవుడి యొక్క వాక్యాన్ని నేను చదవాలి. వాక్యం చదివిన తర్వాత ఆ వాక్యం నాకు అని నేను అంగీకరించుకోవాలి. ఈ వాక్యం వేరే వాళ్ళకి కాదు, నాకు మాత్రమే అని నేను సరి చేసుకోగలిగినప్పుడు ఖచ్చితంగా దేవుడు నా జీవితంలో కార్యాలు చేస్తాడు. ఇక్కడ మనం చూస్తున్నాం, ఎటువంటి ద్వేషం కానీ అసూయలు కానీ మనం ఉండొద్దు. అవమానాలు, అరుపులు కానీ, గోలలు చేసుకోవటం కానీ. కొంతమందిని చూస్తూ ఉంటానండి, ఉదయం నుండి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం వచ్చేసరికి నీరసం వల్లనో తెలియదు, మరి అలసట వల్లనో తెలియదు, లేదా ఉపవాసం ఉన్నాం కాబట్టి ఎవరో నన్ను పట్టించుకోవటం లేదు అని తెలియదు, కానీ గట్టిగా గావు కేకలేస్తుంటా. నీకు తెలియదా నేను ఉదయం నుంచి ఏం తినలేదని ప్రతి ఒక్కరికి చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ప్రియ బిడ్డలారా, అరుపులు కానీ, గొడవలు కానీ, వివాదములు కానీ, వైరము కానీ, మోహము కానీ, క్రోధము కానీ, వీటన్నిటి నుంచి పూర్తిగా వైదొలగమని ప్రభు మనకి చెప్తున్నాడు. లెంట్ సీజన్ అంటే దేవుడికి దగ్గరగా రావటం. రెండోది, నాలో నుంచి లోన నాలో మార్పు రావటమే మన ఉపవాస దినాల్లో, లేదా శ్రమల కాలంలో, లేదా లెంట్ సీజన్లో మనం చేయాల్సిన విషయాలండి. అందుకు ప్రభు ఏం చెప్తున్నాడంటే, లూకాసు వార్త 6వ అధ్యాయం 27లో, కానీ మీతో నేను చెప్పినది ఏమనగా మీ శత్రువులను ప్రేమించండి. కష్టమే కదండి, శత్రువులను ప్రేమించడం కష్టమే, కానీ ప్రభు అంటున్నాడు, భూమి ఆకాశాలు గతించిపోయినా నా మాట గతించదు. రెండోది, నా మాట మీద నిలబడు వారు నన్ను ప్రేమించువారై ఉన్నారు. ఈరోజు నువ్వు 40 రోజులు ఉపవాసం ఉండి ఏ గుడ్డునో చేపనో మటనో చికెనో వదిలేస్తే నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నట్ట? లేదు. బైబిల్ ఏం చెప్తుందంటే, నీ శత్రువులను ప్రేమించినప్పుడే నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నట్టు.
ఈరోజు నీ శత్రువుని ప్రేమించేటట్టున్నావా? ఇంకా ఒక ఛాలెంజింగ్ వర్డ్ ఈరోజు క్రైస్తవ లోకానికి ప్రభు ఏమిస్తున్నాడంటే, దివ్యవాణి టీవీ చూసిన వారందరికీ దేవుడు ఏమిస్తున్నారంటే, మీ శత్రువుని ప్రేమించడమే కాదు, మేము ద్వేషించు వారికి కూడా మేలు చెయ్యండి. ఈరోజు ఒక ఆత్మ పరిశీలన చేసుకో. టీవీ ముందు కూర్చొని వాక్యం వింటున్న నీవు, యూట్యూబ్ ముందు కూర్చున్న నువ్వు ఎంతమందిని ద్వేషించిన వారికి మేలు చేసే బిడ్డగా ఉన్నావో ఈరోజు చూసుకో. ఒక 3 టిప్స్ మనం ఇప్పుడు చూసామండి. బ్రేక్ తర్వాత ఇంకా మనం తపస్సు కాలంలో ఏం చేయాలో మనం చూద్దాం. స్టే ట్యూన్ టు దివ్యవాణి.